తర్వాత ఈ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, లో ఏఎంహెచ్, ట్యూబ్ బ్లాక్ వంటి ఈ సమస్యలు ఎలా ప్రభావితం చేస్తాయి? సో, ఇది ఒక్కొక్కటి డిఫరెంట్ కండిషన్ అండి. సో, పీసీఓడీ సమస్యలున్నాయి అంటే ఏంటంటే, వాళ్ళల్లో మనకు మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. సో, వాళ్ళు కరెక్ట్ టైంలో ఎగ్ రిలీజ్ అంటే యానోవులేషన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉంటారు. అలాగే ఎండోమెట్రియోసిస్‌లో ఏమవుతది, రక్తపు గడ్డలు అంటే ఎండోమెట్రియోసిస్‌లో మనకేంటంటే గర్భసంచి పొర అనేది వేరే చోట్లలో అంతా ఆక్యుపై అయి ఉంటుంది. ఓకే. సో, మనకి ఎలా అయితే ప్రతి నెల బ్లీడింగ్ అనేది అవుతుందో, అప్పుడు అది ఎక్కడైతే డిపాజిట్ అయి ఉంటదో అక్కడక్కడ బ్లీడింగ్ అవుతుంది. సో, దానివల్ల ఇప్పుడు ఓవరీలో డిపాజిట్ అయిందంటే దాంట్లో మనకు ఎండోమెట్రియోమా అంటే రక్తపు గడ్డలనేవి ఏర్పడతాయి. సో, దానివల్ల ఏమవుతది, ఎగ్స్ అనేవి తగ్గుకుంటా పోతాయి. ఎందుకంటే ఈ గడ్డ సైజ్ పెరుగుకుంటా పోతే ఎగ్స్ అనేవి తగ్గుకుంటా పోతాయి. అదే ట్యూబ్స్ మీద గానీ పేగుల మీద అట్లా డిపాజిట్ అయిందనుకోండి, అడేషన్స్ అనేవి ఏర్పడతాయి. సో, ట్యూబో ఒవేరియన్ రిలేషన్ అనేది దెబ్బతింటది. ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది ట్యూబ్‌లోకి అవ్వకుండా వేరే చోట అయ్యే అవకాశాలుంటాయి. యానోవులేషన్, తర్వాత లుటియల్ ఫేస్ డిఫెక్ట్ అని ఇలాంటి సమస్యలతో బాధపడతారు. ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే అది దేనివల్ల బ్లాక్ అయింది? ప్రాక్సిమల్ బ్లాకా? డిస్టల్ బ్లాకా? సో, ఇలా ఒక్కొక్క సమస్య ఒక్కొక్కలాగా ప్రభావితం చూపిస్తుంది.